అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి ఉషాబాల గారు రచించిన సుందరి వంటిల్లు సుందూస్ కిచెన్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుందరి వంటిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిపోయింది. మనిషి కనపడకుండా అందమైన చేతులు తిప్పుతూ క్షణాల్లో ఎంతటి పిండి వంటనైనా వండి చూపిస్తూ చూసేవాళ్ళకి నోట్లో నీరూరేలా చేస్తూ చివర్లో థమ్సప్ ప్రకటనలోలాగా బొటనవేలు చూపిస్తూ ఇంకా చొంగలు కారుస్తూ నిలబడ్డారేంటి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటున్నట్టుగా చెయ్యి ఊపుతూ నిష్క్రమిస్తుంది. పాకశాస్త్ర ప్రవీణ బిరుదాంకితురాలు శ్రీమతి బాలా త్రిపుర సుందరి ఉరఫ్ సుందరి. ఇనాపురం నుంచి అమెరికా వరకు సుందరి ప్రస్థానం. నేడు భారత ప్రభుత్వం నుంచి పాకశ్రీ అవార్డు అందుకునే వరకు కథా కమామేషు తెలుసుకోవాలంటే సుందరి కళ్ల ముందు తిరిగే గుండ్రాల్లోకి, అదేనండి ఫ్లాష్ బ్యాక్లోకి మనము ఓ కన్ను వెయ్యాల్సిందే. అరిటాకులో ఆధరవులు చూసి నోళ్ళెళ్లబెట్టారు హారిక బెల్లంకొండ, సుమన సొంఠి, భావన భమిడిపాటి, ఆరాధ్య ఆకెళ్ల వగైరా స్నేహ బృందమంతా. ముద్దపప్పు గుమగుమలాడుతూ మాడుగుల ఆవాలతో పెట్టిన కొత్త ఆవకాయ, ఆనపకాయ చింతకాయ టానిక్ అదే పులుసండి, వంకాయ మెంతికారం కూరిన కూర, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, గుమ్మడి ఒడియాలు, మిరపకాయలు వేసి పెట్టిన అప్పడాలు, గడ్డ పెరుగు, నెయ్యి, జీడిపప్పు బాగా దట్టించి చేసిన పాయసం, ఆవ పులుపు, సమపాలల్లో కలిపిన పులిహోర. ఇక మాటల్లేవు, తినడమే అన్నట్టుగా ఆవు రావురుమంటూ అరిటాకులు మాత్రం మిగిల్చి బ్రేవుమని త్రేల్చారు ఆ మిత్ర బృందం. వావ్ ఆంటీ, మీ చేతి వంట అద్భుత, మీరు ఆంధ్రదేశంలో పుట్టిన అమెరికా అన్నపూర్ణ. అబ్బబ్బబ్బా, ఏం రుచి ఏం రుచి. నోబెల్ శాంతి బహుమతిగా నోబెల్ పాక బహుమతి ఏదైనా పెట్టమని గవర్నమెంట్కి రికమెండ్ చేద్దాం అనుకుంటున్నానాంటీ అంటూ ముక్త కంఠంతో నినందించారు వారంతా. ఆ యువ స్త్రీశక్తంతా ఎంఎస్ చేసుకోవటం కోసం పొలోమంటూ ఫ్లైట్ ఎక్కి గబుక్కున సియాటెల్లో ల్యాండ్ అయిపోయారు. అందులోని ఒక్కరికి కందిపప్పేదో మినప్పప్పేదో తెలీదు, కరివేపాకు కొత్తిమీరకు తేడా తెలీదు. అన్నమంటే రైస్ అని దాన్ని కిలోల లెక్కన తెచ్చుకుని కంచంలో వడ్డించుకోవడమే అనుకునే నారీమణులు వాళ్ళు. ఒక్కసారిగా క్లాస్లోంచి కిచెన్లోకి అడుగు పెట్టేసరికి తత్తర బిత్తరైపోయి చేయి కాల్చుకుని వండుకున్నది తిని వాంతులు చేసుకుని కడుపు మార్చుకొని 2 రోజులు పిజ్జాలు బర్గర్లు తిని విరక్తి చెంది ఏం చేయాలో తెలియని టైంలో సియాటెల్ సుందరి గురించి విని రెక్కలు కట్టుకుని వాళ్ళింట్లో వాలిపోయారు వాళ్ళంతా. ఆ ముందు రోజు వాళ్ల గదిలో వంట చేయటం కోసం జరిగిన రచ్చను మనము చూద్దాం. ఎట్లా వండాలే అన్నం? ముందుగా రైస్ పొయ్యాలనా నీళ్లు పొయ్యాలనా? కాస్త గైడ్ చెయ్యవే అంది ఆ బ్యాచ్లో వంటింటి ముఖం ఎరగని ఓ వగలాడి. ఏదో ఒకటి చేసి ఇంత అన్నం ఉడకయ్యవే బాబు, ఇంత పెరుగేసుకునైనా తిందాం అంది ఓ లలనామణి. అవునే, పెరుగు ఎట్లా ఉండేది అంది ఇందాకటి వగలాడి. అయ్యో, పెరుగు వండరే బాబు, జెర్సీనో హెరిటేజ్ కర్డ్ కొనుక్కుంటాము అంది తన పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ అప్పుడే నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ. కుందని అలియాస్ స్వీటీ. ఉండన్నర్రా, మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నట్టు కంచంలోకి అన్నం వండటం రాదుగాని పెరుగుదాకా వెళ్లారు తెలుగులో కాస్త తెగు ఉన్న బేబీ అని పిలువబడే తరుణి. ఇటువంటి నారీమణులకు సుందరి ఇంట భోజనం అమృతం కాక మరేంటి చెప్పండి. అవునాంటీ, మీకు పోటా మహాసభల్లో కుకరీ క్వీన్ అవార్డొచ్చిందంట కదా అడిగింది ఆసక్తిగా భావన. అవునా అంటూ దీర్ఘం తీశారు మిగిలిన మిత్ర బృందమంతా. అంతే, గజారోహణం చేసినంత ఆనందపడిపోయింది సుందరి. అవునర్రా, పోటా సభలకి వచ్చే అతిథులందరికీ వండి వార్చేవారిపై సూపర్వైజర్ని నేనే. మెనూ తయారీ దగ్గర నుండి వడ్డించే వరకు అన్ని పనులు అన్నీ నా ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆ చుట్టుపక్కల ఉన్న తెలుగు ఇళ్లలో ఆ 4 రోజులు పొయ్యిలో పిల్లి లేవలేదనుకోండి. తన్మయత్వంతో చెప్పుకుపోతున్న సుందరి వాక్ ప్రవాహానికి సుమనా సొంఠి ప్రశ్నలతో బ్రేక్ పడింది. ఆంటీ, పిల్లి యు మీన్ క్యాట్, ఇక్కడ పిల్లులు గ్యాస్ స్టవ్ మీద పడుకుంటాయా అమాయకంగా అడిగింది సుమన. సుందరమ్మ నోరు తెరిచేలోపే పిల్లులేమిటి, మనమే పడుకుంటే బావుండనిపిస్తోంది చలికి వణుకు నటిస్తూ చెప్పింది ఆరాధ్య. పిల్లి పొయ్యిలోంచి లేవలేదు అంటే ఇంట వట్ట చేయలేదు అని, అంతేకాని పిల్లి పొయ్యిలో పడుకుంటుందని కాదు
అంటూ సుందరమ్మ సర్దింది. యూనివర్సిటీకి వెళ్లే పని లేకపోవటంతో అంతా సుందరమ్మ చుట్టూ మూగారు. మీకింత బాగా వంట చేయడం ఎలా వచ్చిందాంటీ? మా మమ్మీస్ కూడా ఇన్ని వెరైటీసు ఇంత టేస్టీగా చేయడం రానే రాదు. పోవే, మా మమ్మీ అయితే మాకు నచ్చేట్టు చేసేదైతే మాత్రం మ్యాగీ శాండ్విచ్చే. నేను 80వ దశకంలో అమెరికా వచ్చేనాటికి నాకు మీలాగే వంటింటి ముఖం తెలీదు. అయితే అన్ని రుచులు తినడం మాత్రం బాగా తెలుసు. పల్లెటూరులో బామ్మ చేతి వంట రుచి చూసిందాన్ని. ఆ రోజుల్లో మా ఇంట్లో వంటిల్లు ఒక కాటేజ్ ఇండస్ట్రీ. బాబాయిలు, అత్తయ్యలు, వాళ్ల పిల్లలు, చిన్న తాతలు, పెద్ద తాత కుటుంబాలు, 4 మండువాల ఇల్లు. ఆ విధంగా మా కుటుంబం వాళ్లే ఒక పండగకో పబ్బమో వచ్చిందంటే పెరట్లో గాడిపోయి తవ్వి గుండిగలతో వంటలు చేసేవారు. వంటకి కావలసిన నీళ్లన్నీ పెరట్లో బావిలోంచి చేదేవారు పిల్లలంతా. ఆంటీ, చిన్న డౌటు. గాడ్ పొయ్యంటే మరి చేదడమంటే అంటూ సుందరి కళ్ల ముందు తిరుగుతున్న గుండ్రాలకి అడ్డం పడుతూ అడిగింది సందేహాల సాహితి. అది గాడ్ పొయ్యి కాదు తల్లి, గాడి పొయ్యి. అంటే ఎక్కువ మందికి వంట చేయాల్సొచ్చినప్పుడు ఆ రోజుల్లో నేల మీద 4 అడుగుల పొడవు, వెడల్పు లోతులో ఒక గొయ్యి తవ్వి దాంట్లో పెద్ద పెద్ద గుండిగలతో వంటలు చేస్తారు. ఇకపోతే చేదడం కాదమ్మా, చేదడం అంటే బావిలోంచి చేదతో నీళ్లు తోడటం అన్నమాట అంటూ వివరించింది సుందరమ్మ. ఓ ఐసీ, అర్థమయ్యి అవనట్టు ముఖం పెట్టింది నాటి నందిని. మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది సుందరి. ఇక వేసవి వచ్చిందంటే ఇంటి నిండా రకరకాల పచ్చళ్ళు జాడీల్లో నింపేవారు. తోటకెళ్లి మంచి పదునైన కాయలు ఆవకాయ కోసం తెప్పించి మరకత్తిపీటతో కాయలు కొట్టించి, మాడుగల నుంచి ఆవాలు, గొల్లప్రోల్ నుంచి మిరపకాయలు తెప్పించి దంపించి, గానుగు నుంచి తెచ్చిన స్వచ్ఛమైన పప్పు నూనెతో చేసిన ఆవకాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి, పెసరావకాయ తోడ మెంతికాయ అంటూ లిస్టు చదువుతున్న సుందరి చెప్పే రుచులను తలుచుకుంటూ నోట్లోంచి ఊరే నీటిని బయటకి కాకుండా గుటకలేస్తూ, ఏంటో ఆంటీ, మాకు ఆవకాయంటే అరచేతిలో పెట్టే ప్రియా పచ్చడి సీసాయే తెలుసు. ఇలా జాడీలు, రాచిప్పల గురించి మాకసలు తెలీదాంటీ అంది చక్రాల్లా కళ్ళని తిప్పుతూ ఆరింద ఆరాధ్య. అవునమ్మా, మీకు పిండి వంటలే పిజ్జాలు, పానీపూరీలును, జంతికలు, చెగోడీలు, పప్పుండలు, మినపసున్నుండలు ఇలా చెప్పుకుంటూ పోతే అంటూ ఏదో చెప్పబోతున్న సుందరికి అడ్డొస్తూ, ఇన్ని వెరైటీల హైవే క్యూజిన్ నుంచి వచ్చిన మీకు ఇక్కడ అవన్నీ లేకుండా ఎలా సర్వైవ్ అయ్యారంటే అంటూ ఓ మందగవన ప్రశ్నించింది. అదిగో అక్కడికే వస్తున్నాను. నవకాయ పిండి వంటలు తినటానికి అలవాటు పడిన నాకు పెళ్ళయి ఇక్కడికొచ్చాక చాలా కష్టమైపోయింది. రోటి పచ్చడి లేందే ముద్ద దిగదు నాకు. ఇక్కడ మేముండేది ఓ మారుమూల పల్లె. ఆధునిక వసతులన్నీ ఉన్నా ఏదో వెలితి. తెలుగు వాళ్ళెవరూ లేరు. మా ఆయనక తిండి మీద పెద్దగా ఆసక్తి లేదు. తిండి కడుపు నింపుకోవడానికి మాత్రమే అనుకునే రకం. నేనేమో తిండి కలిగితే కండ కలదోయ్ అనుకునే టైపు. ఓ రోజు ఏమైందో తెలుసా? సుందరి కళ్ల ముందు మళ్లీ గుండ్రాలు. ఆ రోజు సుందరి మువ్వంకాయ ధనియాల కారం కూర తినాలని 4 పీకేస్తోంది. ఇక్కడికొచ్చేటప్పుడు బామ్మ స్వదస్తూరితో రాసిచ్చిన రెసిపీ కూడా రెడీగా ఉంది. ఇక వంకాయలు తెచ్చుకోవడమే తరువాయి. ఆ రోజు రాత్రి భర్త సుబ్బారావుతో గోముగా తన కోరికను బయటపెట్టింది. లేత వంకాయ కూర ఎంత రుచిగా ఉంటుందో జంధ్యాల సినిమాలో శ్రీలక్ష్మిలా ఊరిస్తూ మరీ చెప్పింది. మర్నాడు సుబ్బారావు ఊరంతా వెతికి ఓ ఇండియన్ స్టోర్లో వంకాయలు కొని ఎవరెస్ట్ అధిరోహించినంత ఆనందంగా సుందరి చేతికందించాడు. అందులోని వంకాయలు చూసిన సుందరి కెవ్వున కేకేసింది. నేను తెమ్మన్నవి చిన్న గోళీల సైజులో ఉండే మువ్వంకాయలనండి. ఇదేమిటి, ఒక్కొక్కటి గొన్నేనుగుల తలకాయలంతున్నాయి. దీంతో మన 4th అవెన్యూ అగ్రహారం మొత్తం కూరొండి పెట్టచ్చు. ఏమిటో నీ నస? షాపువాణ్ణి కిలోగ్రాం బ్రింజాలన్నాను, వాడు ఈ 2 ఇచ్చాడు అన్నాడు సుబ్బారావు విసుగ్గా. ఇలాగే మరోసారి బూడిద గుమ్మడి ఒడియాల మీద మనసిపోయింది సుందరికి. ఆ రోజు భర్త కాళ్లు పడుతూ ఏమండి అంటూ గోముగా పిలిచింది సుందరి. ఏంటి ఇలా ముద్దుగా పిలుస్తోంది? ఇవాళ నా సుందరికి ఏమంట తినాలనిపించిందో, దేనిమీదకి మనసు పోయిందో, అది ఏ కొండ మీద కోతులాంటిదో అయితే తనకేం మూడుతుందో అనుకుంటూ కలవరపడసాగాడు సుబ్బారావు. మిమ్మల్నే పిలుస్తుంటే పలకరే అంటూ తన ఒళ్ళో ఉన్న అతని కాలుని విసిరికొట్టింది. అయ్యో అదేం లేదు సుందు, చెప్పు చెప్పు వింటున్నాను అన్నాడు తెచ్చిపెట్టుకున్న పరవశంతో. మరేమో
నాకు గుమ్మడికాయ వడియాలు తినాలనుందండి. ఇక్కడ గుమ్మడికాయ దొరుకుతుందేమో ప్రయత్నించకూడదు అని అడిగింది సుందరి నెమ్మదిగా. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు సుబ్బారావు. ఇంతకన్నా కొండ మీద కోతే బెటరేమో. ఎలాగోలా తెచ్చిపడేసేవాణ్ణి. అమెరికాలో ఈ మారుమూల ప్రాంతంలో గడ్డకట్టుకుపోయే చలిలో బూడిద గుమ్మడికాయని నేనెక్కడ వెతకనే భగవంతుడా అనుకుంటూ సుందరి మొండితనం, తను నెలతప్పిన విషయం గుర్తు చేసుకుంటూ ఓ వెర్రి నవ్వు నవ్వి ప్రయత్నిస్తాను అన్నాడు. అదిగో అప్పటి నుండి మొదలయ్యాయి ఆ మానవుడి కష్టాలు. యాష్గాడ్ అంటూ చుట్టుపక్కలున్న డిపార్ట్మెంట్ స్టోర్లన్నీ తిరిగాడు. ఆ కొట్లవాళ్లంతా సుబ్బారావుని యగాదిగా చూసి నో నో అనేశారు. చివరికి అష్టకష్టాలు పడి ఓ అరవ ఫ్రెండ్ ద్వారా గుమ్మడికాయ మొత్తం కాదుగాని ఒక ముక్క సంపాదించాడు. ఆ రోజు సుందరి ఆనందానికి అవధులు లేవు. మినప్పిండి గ్రైండ్ చేసి ఆపసోపాలు పడుతూ గుమ్మడికాయ ముక్కల్ని తరిగి వడియాలు పిండినైతే తయారు చేయగలిగింది. కాని వాటినెలా ఎండబట్టాలి? విండ్ స్ట్రామ్ కాలమది. సూర్యుని దర్శనమే మహాభాగ్యం. ఇక వడియాలు ఎక్కడెండుతాయి? మనలాగా డాబా మీదో పెరట్లో మడత మంచం మీదో పెట్టేందుకు వీలు లేదాయే. వాటిని హీటర్ల ముందు పెట్టి ఓవెన్లో పెట్టి చివరికి వాటి ఆకారం వాసన చూసి 4 వాంతులు చేసుకుంది సుందరి. ఇదిగో ఇలాగే ఒకసారి చింతకాయల కోసం, ఇంకోసారి కొట్టెక్క బుట్టలు వండుకోవడానికి పనసాకుల కోసం, పండుమిరప పచ్చడి కోసం. పాపం సుందరి మొగుడికి అమెరికా వీధులంట తిరిగే బాధ తప్పలేదు. తరువాత మెల్లగా అమెరికాలో మన వాళ్ల సంఖ్య బాగా పెరుగుతూ వచ్చింది. మన తిండికి సంబంధించిన అన్ని వస్తువులు దొరకటం మొదలయ్యాయి. సుందరి పాకశాస్త్ర ప్రవీణ కూడా అయిపోయింది. సియాటిల్ చుట్టుపక్కల ఇండియన్ కుకరీ క్వీన్ గా పేరొందింది. అక్కడికొచ్చిన తెలుగు వాళ్లందరికీ షడ్రశోపేతమైన తెలుగు భోజనం స్వయంగా వండి వడ్డించి అమెరికాలో డోల్కా సీతమ్మ అయిపోయింది. తనలాగా ఏ ఆడపిల్ల ఇక్కడికొచ్చి తిండి కోసం దేవిళ్లాడకూడదని సుందరి ఆశయం. అయితే సుందరి చేతి భోజనం రుచి చూసినా లలనామనులు ఊరుకుంటారా? ఇక్కడే కాదాంటీ, ఇండియాలో మా మమ్మీస్ కూడా వంట నేర్పండి. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని మాకీ సాయం చేస్తే వంట విషయంలో ఇప్పుడు మా ఇళ్లల్లోనూ, కాబోయే ఇల్లాళ్లం కాబట్టి ఆ ఇళ్లల్లోనూ రోజుకు కోల్డ్ వార్ జరగకుండా ఆపినవారవుతారు అంటూ సుందరిని ఇక్కడికి తీసుకొచ్చేశారు. అదిగో అప్పుడే సుందరి వంటిల్లు అనే ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. వీధిబడి ముఖం కూడా ఎరగని సుందరి గవర్నమెంట్ వారిచే అత్యంత ప్రతిష్టాకరమైన అవార్డును అందుకోబోతోంది. కాదు ఏ కళ అవార్డులకి అనర్హం అన్నట్టుగా. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.